హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఫోన్పేలో ప్రైమరీ అకౌంట్ ఎలా సెట్ చేయాలో చెప్పబోతున్నాను. దీనికోసం మీరు ముందుగా మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్ సైడ్ అంటే ఎడం వైపున టాప్లో అక్కడ మీకు మీ ఫోటో ఐకాన్ ఉన్న ఒక ఫోటో కనిపిస్తుంది. లేదంటే మీ ఇనిషియల్తో మీరు ఒకవేళ ఫోటో సెట్ చేయకపోతే ఇనిషియల్తో ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కింద మేనేజ్ పేమెంట్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ తర్వాత మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేయండి కాస్త. ఇక్కడ యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ మోర్ ఆప్షన్స్లో యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన అకౌంట్ని మీరు ప్రైమరీగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ యాస్ ప్రైమరీ అని ఉందా, బ్యాంక్ నెంబర్ కింద సెట్ యాస్ ప్రైమరీ అకౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే అది మీకు ప్రైమరీగా సెట్ అయిపోతుంది. అంటే మీకు పేమెంట్ ఎవరైనా సెండ్ చేస్తే ఆ అమౌంట్ అనేది వచ్చి ఈ అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు నేను ఈ అకౌంట్ని ప్రైమరీగా మార్చాలనుకుంటున్నాను. ఆ డాట్ పైన క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు ఈ అకౌంట్ ప్రైమరీ అకౌంట్గా మారిపోయింది. సో అమౌంట్ ఎవరైనా సెండ్ చేస్తే ఇందాక స్టేట్ బ్యాంక్లో పడింది, ఇప్పుడు ఇండియన్ పోస్ట్ బ్యాంక్లో వచ్చి పడుతుంది అమౌంట్ నాకు. ఇలాగ మీరు కావాల్సిన అకౌంట్ని మీరు ప్రైమరీ అకౌంట్గా సెట్ చేసుకోవచ్చు అండ్ తీసేయవచ్చు కూడా. ఇప్పుడు నేను యూనియన్ బ్యాంక్ని ప్రైమరీ అకౌంట్గా సెట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ డాట్ సెట్ యాస్ ప్రైమరీ అకౌంట్ పైన క్లిక్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ అకౌంట్ నాకు ప్రైమరీ అకౌంట్గా సెట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఏ అకౌంట్నైనా సెట్ చేసుకోవచ్చు ప్రైమరీ అకౌంట్గా. ఇంతే అండి, ప్రైమరీ అకౌంట్ సెట్ చేయడం చాలా ఈజీ. అండ్ వీడియో మీకు ఎక్కడైనా నచ్చినట్లు అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా అవసరం ఉంది అని అనిపిస్తే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. మీరు నాలెడ్జ్ షేర్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.